హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న యువకుడు మరొకరు కలిసి ఆమెను చేతులు తాళ్లు కట్టేసి చిత్రహింసలు పెడుతూ తలపై కుక్కర్తో కొట్టి హత్య చేశారు. భారీగా నగదు బంగారం దోచుకెళ్లారు. హత్య చేశాక అదే ఇంట్లో తాపిగా స్నానం చేసి యజమానికి చెందిన బైక్ వాహనంపైనే పరారయ్యారు. కూకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో బుధవారం సాయంత్రం జరిగింది దారుణం. రాకేష్ అగర్వాల్, రేణు అగర్వాల్ దంపతులకు ఫతేనగర్లో స్టీల్ షాప్ ఉంది. కుమార్తె తమన్నా విదేశాల్లో చదువుతుండగా కుమారుడు శుభంతో కలిసి తల్లిదండ్రులు ఉంటున్నారు. స్వాన్ లేక్లోనే ఉండే రేణు బంధువుల ఇంట్లో జార్ఖండ్కు చెందిన రోషన్ 9 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అతను జార్ఖండ్లోని తన గ్రామానికి చెందిన హర్ష్ను 11 రోజుల క్రితం రేణు ఇంట్లో వంట మనిషిగా పనికి కుదిర్చాడు. రేణును నిందితులు తాళ్లతో బంధించి డబ్బులు నగలు ఎక్కడున్నాయో చెప్పాలంటూ చిత్రహింసలు పెట్టినట్టు తెలుస్తోంది. కూరగాయల కత్తులతో గొంతు కోశారు. కుక్కర్తో తలపై గట్టిగా కొట్టడంతో ఆమె చనిపోయారు. ఇంట్లోని లాకర్లను బద్దలు కొట్టి అందిన కాడికి డబ్బు నగలు సూట్ కేసుతో పరారయ్యారు. ఖాళీ చేతులతో వచ్చిన ఇద్దరు సూట్ కేసుతో తిరిగి వెళ్ళినట్టుగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సంవత్సరాల వయసున్న ఒక మహిళ హత్యకు గురైందని ఆ సమాచారం సారాంశం. దాంతో మా ఇన్స్పెక్టర్ అండ్ టీం అందరూ వచ్చి చూడగా ఒక మహిళ 50 సంవత్సరాల వయసున్న మహిళ, ఆవిడ హత్యకు గురై ఉంది. ఆవిడ ఒంటి మీద కత్తిపోట్లు ఉన్నాయి. సీజర్ తోటి మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే సీజర్ తోటి చాకులతోటి 2-3 చాకులు కూడా వాడి గొంతు కూడా కట్ చేసి చంపినట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రైమరీ సస్పెక్ట్స్ వాళ్ళ ఇంట్లో పనిచేసే జార్ఖండ్కి చెందిన వ్యక్తి. అతను చేసినట్టుగా మేము అనుకుంటున్నాము. 20 years. రైట్, ఈ ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, చెప్పండి. సో 9 ఏళ్లుగా పనిచేస్తున్న పనివాడే ఈ ఘాతుకానికి ఓడిగట్టాడని తెలుస్తోంది. సో ఎవరిని నమ్మేనట్టుగా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఏంటి ఆ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, ప్రస్తుతం ఏంటి అప్డేట్స్? కుకట్పల్లి రేణుక హత్య కేసులో ఇప్పటికే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమెను అత్యంత దారుణంగా జార్ఖండ్కి చెందినటువంటి 2 వ్యక్తులు, హర్షతో పాటు రోషన్లు అత్యంత కిరాతకంగా ఉన్నటువంటి లాకర్లో ఉన్నటువంటి డబ్బును తీసేందుకు చిత్రహింసలు చేసి ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మనం ఉన్నటువంటి స్వాన్ లేక్ అపార్ట్మెంట్లోనే, మొత్తం ఇదంతా కూడా గేటెడ్ కమ్యూనిటీ కావడం, ఇక్కడ పనిచేసే వారంతా కూడా కొంతమంది జార్ఖండ్కు చెందిన వారు ఉండడంతో ఇటు ఏదైతే రాకేష్ అగర్వాల్, రేణు అగర్వాల్ ఇద్దరు కూడా గత కొద్దేళ్ల నుంచి కూడా ఈ స్వాన్ లేక్ అపార్ట్మెంట్లోనే ఉంటున్న క్రమంలోనే నిన్న ఉదయం వాళ్ళ కొడుకు, కుమారుడు ఇద్దరు ఉన్నారు. కుమారుడు శుభం వీళ్ళతోనే ఉంటున్నాడు. నిన్న స్టీల్ సంబంధించిన దుకాణం వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళిన క్రమంలోనే రాత్రి సమయంలో నిన్న ఇంటికి వస్తామని తమ భార్యకు కాల్ చేయడం, రేణు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇక్కడికి వచ్చి చూశాడు. ఆ తర్వాత అపార్ట్మెంట్కి ఇటు మొత్తం లాక్లు వేసి ఉండడంతో ప్లంబర్ని తీసుకొచ్చి మరి ఆ లాకులు పలగొట్టాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి చూడగా రక్తపు మడుగులో వాళ్ళ భార్య అయినటువంటి రేణు అగర్వాల్ రక్తపు మడుగులో ఉండడంతో ఏదైతే పోలీసులకు సమాచారం అందించడం, ఆ తర్వాత వెనువెంటనే పోలీసులు కూడా చేరుకోవడం, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఇప్పటికే తనిఖీలు నిర్వహించడం, అక్కడ ఉన్నటువంటి ఆధారాలను కూడా సేకరించడం జరిగింది. మొత్తం ఈ కేసులో అయితే జార్ఖండ్కి చెందినటువంటి రోషన్, ఇటు హర్ష ఇద్దరు కలిసి హత్య చేశారు. హత్య చేసిన తర్వాత, అంటే హత్యకు ముందు అత్యంత దారుణంగా ఆమెను మెడపై ఏదైతే కూరగాయలు కత్తి ఉంటుందో ఆ కత్తితోనే హత్య చేసి, ఆ తర్వాత ఆమెకు సంబంధించిన ముందు ఏదైతే ఉన్నటువంటి లాకర్లన్నీ కూడా ఓపెన్ చేద్దామని చూశారు. లాకర్కి సంబంధించిన కీలు ఎక్కడ ఉన్నాయో చెప్పకపోవడంతో అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత ఆమె మెడలో ఉన్నటువంటి బంగారాన్ని దోపిడీ చేయడంతో పాటు ఉన్నటువంటి కొన్ని సూట్ కేసులను కూడా తీసుకెళ్లిన దృశ్యాలు ప్రస్తుతం సీసీటీవీలో కూడా రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం పోలీసులు మాత్రం ఈ కేసుకు సంబంధించి 5 బృందాలుగా గాలిస్తూ ఉన్నారు. జార్ఖండ్కి చెందిన వారు కావడం ఇప్పటికే పోలీసులు కూడా మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఇతర రాష్ట్రాల వారిని ఎవరిని కూడా పనిలో పెట్టుకున్నా తప్పనిసరిగా పోలీస్ వెరిఫికేషన్ చేయించాలని చెప్తా ఉన్నారు. లేకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయి. ప్రస్తుతం జార్ఖండ్కి చెందినటువంటి 2కి సంబంధించి ప్రస్తుతం గాలిస్తున్నామని అయితే పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. హరి, ఓకే.